జై శ్రీరామ్ అండి. పూర్వం నెల్లూరు జిల్లాలో రంగారాయుడి గారు అనే ఆయన గొప్ప రామభక్తుడు. ఆయన ఎప్పుడు కూడా భద్రాచలం వెళ్ళి ఆ రామచంద్రమూర్తి వారిని దర్శిస్తూ ఉండేవారు. అయితే ఒకనాడు ఆయనకి వైనముడి కిరీటం చేయించాలని కోరికగా ఉంది. ఆయనకి ధనం లేదు, మరి ఎలా చేయించాలి అనేసి ఒకనాడు రామ 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 అంటూ ఆ రాముణ్ణి ప్రార్థన చేస్తూ ఇంట్లో పడుకున్నాడు. పడుకున్న వెంటనే సాక్షాత్తు రామచంద్రమూర్తి వారు కల్లో స్వప్నంలో సాక్షాత్కరించి ఆయనకి నీక తండ్రి గారిచ్చినటువంటి ఇంటిలో మధ్యగదిలో 6 మానిగలు ఉన్నాయి, అది త్రవి చూడు, మధ్యగది 6 మానిగలు కనిపిస్తాయి, దాంతో ఆ వైనముడు తయారు చేయించు అని చెప్పి అదృశ్యులైపోయారు. వెంటనే తెల్లవారు లేచి అందరినీ పిలిపించి పని వాళ్ళని పిలిపించి ఆ మధ్యగది త్రవ్వగా 6 మానిగలు కనిపించాయి. వెంటనే ఆ 6 మానిగలు పట్టుకొని కంసాల్ని పిలిపించి తయారు చేయించారు. తయారు చేస్తే కంసాలు ఏమన్నారంటే, ఈ యొక్క మానిగలు బాగానే ఉన్నాయి కానండి, అందం రాలేదు, ఇందులో మరకతమని పెడితే బాగుంటుంది అని చెప్పారు. ఆయనకి ధనం లేదు, మరి మరకతమని ఎలా వస్తుంది? అయితే దాన్ని అనుసరించుకొని భారతదేశం అంతా కూడా తిరిగారు. తిరగ్గా ఆయనకి సరిపోయిన ఆ వైనముడికి సరిపోయినటువంటి మరకతమని ఎక్కడా లభించలేదు. అయితే ఒకనాడు ఒక బాలకాంత దక్షిణ దేశం నుంచి ఆయనకి ఎదురుగా వచ్చి, నన్ను రామచంద్రమూర్తి వారు పంపించారు, మీరు వైనముడి తయారు చేయించారంట కదా, మరి నా దగ్గర ఉంగరంలో మరకతమని ఉంది, సాక్షాత్తు మీ యొక్క వైనముడికి సరిపోతుందని రాముల వారు చెప్పారు అని చెప్పి ఆ ఉంగరాన్ని ఆయనకి ఇచ్చింది. వెంటనే ఆయన ఆ ఉంగరాన్ని పట్టుకొని కంసాల్ని పిలిపించి ఆ ఉంగరంలో మరకతమని తీయించి ఆ యొక్క వైనముడికి పెట్టగా కరెక్ట్గా సరిపోయిందనమాట. నేటికి కూడా భద్రాచలంలో సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ వైనముడు సాక్షాత్తు కనిపిస్తూ ఉంటుంది. జై శ్రీరామ్.